ఓకే బోటి కెప్టెన్ మెయిన్ 7 గెటింగ్ నెక్స్ట్ మ్యాచ్ ఆలంకొండ గోనెగొండ ఇమ్మీడియట్ గా డ్రెస్ అప్ రెడీగా ఉండాలండి. ఆలంకొండ పెద్దలు కూడా వచ్చి ఉన్నారు, చాలా సేపటి నుండి పిలుస్తున్నాం, వాళ్ళు రాకపోతే నేను మాత్రం అగ్రెసివ్ అవుతాను సార్. ఆలంకొండ పెద్ద మనుషులకు చెప్తున్నా, నేను మా వాళ్ళని తిడతారే అనుకోవద్దని, మీరు లేట్ అయితే నేనేం చేయలేను. పెట్టి 20,000 రూపాయలు డబ్బులు పెట్టి మ్యాట్ దెబ్బలు తగలకూడదని, మ్యాట్లు వేసి తప్పులు జరగకూడదని మంచి ఎంపైర్లను పిలిపించి 3 రోజుల పాటు భోజనాలు పెట్టించి అయినా సరే పిలుస్తుంటే మీరు రాకపోతే ఇంకా మనకి ఏమి నష్టం చెప్పండి. అది మేలుగా ఆయన ఎద్దులు పోతూనే ఉంటాయి, నడుతూనే ఉంటాడు, అట్లుండాలి. ఒక ఇళ్ళని కాసినట్టుంది, నన్ను ఎద్దల కన్నా దుమానం కాసినట్టుంది మేము ఇక్కడ. ఎనివే చాలా హ్యాపీగా జరుగుతుందండి టోర్నమెంట్. లవ్లీ డిఫెన్స్ అమ్మా, పైకి లేపండి ప్లేయర్ ని, కాలుతుంది కింద పెన్నెంగాలంటే కాలుతుంది. ఇది కొంచెం ఉంటే ఇంకొకటి ఏమంటే మొత్తం సార్ ఆల్ అవుట్ చూడు, మొత్తం టోటల్ బాబు సారు. మన కానిస్టేబుల్ సార్ అయితే నిన్న అందరికన్నా లాస్ట్ పోయినారు, ఈరోజు మరి మీరు ఇక్కడే ఉండి మ్యాచ్ ని చాలా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి మీ ఇంటెన్షన్ చాలా బాగా ఉన్నాడు. కబడ్డీ నేషనల్ ప్లేయర్ మాదిరి ఉన్నాడన్నా. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎంత పెద్ద టీం లేదు తెలుసా, ఫిజికల్ విజయ్నా చాలా అద్భుతంగా టీం తయారు చేసుకున్నారు మీరైతే. నాకు తెలిసి మీరు తయారవుతారు. ఇంతకు ముందు ఇట్లనే ఎంకే కొట్టాల టీం ఉండే, చాలా అద్భుతమైన టీం అది. వాళ్ళు కూడా ఇదే ఫిజికల్ ఇదే మెయింటైన్ చేస్తుండే, కానీ ఖచ్చితంగా గేమ్ ఆడుతుండే వాళ్ళు. హమాద్ ఎటువంటి ఖచ్చితంగా ప్రాక్టీస్ పెట్టిలా మీరు వీళ్ళకు. ప్రతాప్ కబడ్డీ నేర్చుకోవడానికి ఎటువంటి ఖర్చు లేదు, ఒక లైన్ మధ్యన వేసుకొని ఒక లైట్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యం తీరు ఆరోగ్యము, గేమ్ డెవలప్ అవుతుంది. ఉండాలి గోనెగొండ టీం. ఏం రవే బొట్ట మా ఊరు ఈడ బొట్ట వెంకటేశ్వర దూరిన నిన్న ఆయన రైడ్ వేస్తే అసలు అంత స్పీడ్ రైడ్ ఎక్కడ చూడలేదు. బొట్ట వెంకటేశ్వర వేసేస్తే రైడ్ యాడశేఖర్ గౌడ్ సార్ పట్టుకుంటాడు. ఒక గ్రహం నుండి ఒక గ్రహానికి మంచి పడుతుంది, అట్ట మాయ మంచి బుల్లెట్ వేగంతో పోయింది రైడ్ అది. అదే విధంగా రవి కూడా ఇందాక బొట్ట వెంకటేశ్వర కనే దూరినాడు. 50 బొట్ట వెంకటేశ్వర కనుక గుడిమరాల 1 నాలుగనపల్లి 2 ప్లేయర్ కి యంగ్ స్టార్ నెంబర్ 17 చాలా అద్భుతమైన ప్లేయర్. కొద్దిగా అగ్రెసివ్ ఉంది అమ్మ అబ్బాయికి, కొద్ది కోపం ఉంది. ఆ కోపాన్ని తగ్గించి కొంచెం ఆ మనిషికి ఆ కోపం తగ్గాలంటే బాగా వెయిట్ ట్రైనింగ్ చెప్పిన చూడు, బాగా తూకం కట్టడము, ఉరికిడము, ఎనికల పక్క సంచి లేకుంటే టైరు, అప్పుడు బలం వచ్చి మంచి కోపం తగ్గుతుంది. అదే మంచి ప్లేయర్ చూస్తున్నా కదా నేను. ఆ అగ్రెసివ్ ఉండాలా, కబడ్డీలో కోపం ఉండాలా, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలంటే అక్కడ యూజ్ చేయాలి అంతే. అదే కోచ్ లేనప్పటికీ కోచ్ ఉన్నప్పటికీ తేడాలు అవే కనపడేది ప్లేయర్లు. హమాద్కి నేను చెప్తాను, హమాద్ నువ్వు అయిపోయినాక నన్ను కలుసు. ఆలంకొండ టీము అలాగే గోనెగొండ టీము రెడీగా ఉండాలండి. ఆలంకొండ టీము గోనెగొండ టీము రెడీగా ఉండాలి.